హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా సోరియాసిస్ లాంటి భయంకరమైన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సోరియాసిస్ని తగ్గించడం అనేది చాలా మామూలు విషయం కాదు. సో ముఖ్యంగా సోరియాసిస్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నట్లయితే కనుక, సోరియాసిస్ మనము ఫుడ్ కాంబినేషన్ కరెక్ట్గా లేనట్లయితే, అంటే మనం తీసుకున్న ఫుడ్లో వ్యతిరేక ఫుడ్కు ఆపోజిట్గా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే, అదేవిధంగా కలుషితమైనటువంటి ఫుడ్ కానీ కలుషితమైన వాటర్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే ఈ సోరియాసిస్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది చేపల కూరతో పెరుగు తినకూడదు అంటారు. సో అట్లాంటి కాంబినేషన్స్ అన్నట్టు, పెరుగుతో పాటు లేదంటే ఆమ్లెట్తో పాటు పెరుగు తినకూడదని, ఆయిల్తో పాటు పెరుగు తినకూడదని కొన్ని ఆపోజిట్ కాంబినేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పాలలో కూడా ఆయిల్ ఫుడ్ తోటి తీసుకోకూడదు అని చెప్పేసి, చింతపండు ఎక్కువగా వాడకూడదు అని చెప్పేసి, ఇలా చాలా రకాలైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పదార్థాలను తినడం వల్ల ఈ స్కిన్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఈ సోరియాసిస్ అనేది చాలా మొండి డిసీజ్. ఇది శరీరంలో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అది శరీరం అంతా వ్యాపిస్తూ చాలా చూడడానికి వికారంగా కనబడుతూ ఉంటుంది. సో సోరియాసిస్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే మీకు ఆ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తే అది శరీరం అంతా కూడా పాకే అవకాశం అయితే ఉంటుంది. దీనిని అదుపు చేయాలి అని అంటే సోరియాసిస్కి కారణమైనటువంటి ఇన్ఫెక్షన్ని మనం ముందుగా తగ్గించాలి. అది స్కిన్ ఇన్ఫెక్షన్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ రెండింటిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముందుగా దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు మనం తెలుసుకుందాము. అంతకు ముందు మనము దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫుడ్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఎలాంటి ఆహార పదార్థాలు ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు తీసుకోకుండా ఉండాలి అన్న దాని గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే చిట్కాలు అనేవి మనం వాడుకోవచ్చు, బట్ దాని ముందు మనం రెగ్యులర్ హ్యాబిట్స్ అనేవి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది వచ్చేసి చింతపండు కానివ్వండి, చింతపులుపు కానివ్వండి, చారు, సాంబారు, రసము ఇలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు. ఇది శరీరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ ని పెంచడానికి, శరీరం యొక్క స్కిన్ డిసీజ్ ని ఇంప్రూవ్ అంటే బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి కొద్దిగా సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ స్కిన్ డిసీజ్, ఎలాంటి రకాలైనటువంటి స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అస్సలు చింతపులుపును ముట్టకూడదు. ఓకేనా? నిమ్మరసం వాడుకోవచ్చు, ఏం కాదు, అంతే. అలా అని అవి వాడద్దని లేదు. ఇకపోతే ముఖ్యంగా నాన్ వెజ్లో చికెను, చేపలు ఇవి రెండు కూడా అస్సలు తీసుకోకూడదు. ఇవి శరీరానికి వేడి తత్వాన్ని కలిగిస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ని ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి చికెను, చేపలు మానివేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆమ్లెట్లు అంటే వేడి తత్వాన్ని కలిగించే పదార్థాలు, ఆమ్లెట్స్, కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తినండి, ఏం కాదు, కానీ ఆమ్లెట్లు తినకూడదు. అలాగే ఆలుగడ్డ, వాతతత్వం కలిగించేటువంటి ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ, దొండకాయ వీటిని కూడా టెంపరీగా అవాయిడ్ చేయడం అనేది బెటరు. దుంపలు, ఆలు దుంపలు ఉంటాయి కదా, ఇలాంటి దుంపల్ని కూడా మనం తీసుకోకుండా ఉండడమే మంచిది. సో చాలా మంది అడుగుతారు, మరి ఏం తీసుకోమంటారు సార్ అని. మజ్జిగతో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, లేదా ఆకుకూరలు తినవచ్చు. కూరగాయలలో బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, అల్చంతకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. నేను చెప్పినవి కాకుండా మిగతా అన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్గా డ్రింకింగ్ మాత్రం అస్సలు చేయకూడదు. డ్రింక్ చేశారు అంటే మీరు చేసిన పథ్యము, ఎన్ని రోజుల నుంచి చేసిన పథ్యం అయినా సరే వేస్ట్ అయిపోయినట్టే. అండ్ స్మోకింగ్ కానివ్వండి, డ్రగ్స్ అంటే గుట్కాలు, పాన్లు, తంబాకులు, గంజాయిలు ఇలాంటి ఏ హ్యాబిట్స్ కూడా ఉంచుకోకూడదు. సో అండ్ ఎప్పుడు కూడా శరీరాన్ని తడిగా ఉంచుకునే విధంగా, అంటే తడి అంటే తడుపుకోవడం కాదు, జెల్స్ వాడాల్సి ఉంటుంది. అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఓకేనా? అయితే ముందుగా దీన్ని తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను చెప్దాం మనం, ఓకేనా? దీనికి ముఖ్యంగా ఉపయోగపడేది నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్లమేటరీస్ అందులో ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ ఎక్కువగా తయారు చేయడానికి కావాల్సినటువంటి యాంటీ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి, యాంటీ ఫంగల్ సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఈ నల్ల జీలకర్ర, కాలోజీ అని పిలుస్తూ ఉంటాం కదా, దీనిలో అధికంగా ఉంటాయి. దీనిని ఏం చేయాలి అంటే కొద్దిగా దూరగా వేయించి దాన్ని పొడి చేసుకొని గ్రైండర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి ఒక అర చెంచా మోతాదులో గోరువెచ్చటి నీళ్ళలో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నా కూడా కొంతవరకు ఈ ఉపశమనం అనేది తగ్గుతూ ఉంటుంది, ఓకేనా? ఇంకొకటి మనకు ఆయుర్వేదంలో హరిద్ర కాడ అని లభిస్తూ ఉంటుంది. దీన్ని కూడా వాడుకోవచ్చు, బట్ ఇలాంటివి వాడేటప్పుడు కొంచెం డాక్టర్ల పర్యవేక్షణలో మీరు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇకపోతే రెండో వచ్చేసి నేలవేముకు ఇమ్యూనిటీ లెవెల్స్ని, అదేవిధంగా లోపల ఉన్న బ్యాక్టీరియాని, ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి
చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ తో పాటుగా యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఈ నీలవేములో అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోను రక్తంలోను శుద్ధి చేస్తుంది. ఇవి రెండింటిని శుద్ధి చేసి రక్తాన్ని వృద్ధి చేయడానికి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో షుగర్ ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ నీలవేము అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎయిడ్స్, HIV సోకిన వాళ్ళలో CD4 అదేవిధంగా CD8 కౌంట్ ని విపరీతంగా పెంచడానికి ఈ నీలవేము అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీంతో పాటు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో వీటిని కూడా నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇకపోతే వీటితో అంటే దీంతో పాటుగా మనము ఇంకా జీలకర్రను కూడా వాడుకోవచ్చు అండి. మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్ గా ఉండే జీలకర్రని కూడా తరచుగా తీసుకుంటూ ఉన్నా కూడా ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజెస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా శరీరాన్ని ఎప్పుడూ కూడా ఆయిల్స్ తోటి మసాజ్ చేస్తూ ఉండాలి. సో ఎలాంటి ఆయిల్ ని ఉపయోగించాలి, ఎలాంటి స్కిన్ అనేది మనం తెలుసుకుందాము. మీరు చేయవలసిందల్లా అలోవెరా అండి. అలోవెరాను పైన గ్రీన్ కలర్ దాన్ని చెక్కేసి లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును మెత్తగా పిసికి దానిలో కొద్దిగంత పసుపు వేయండి, కొద్దిగంత సాల్ట్ వేయండి. తెలుసు కదా మనకు సాల్ట్ వేయడం ఎందుకు ఉపయోగిస్తామో. సో యాంటీబయాటిక్ గా మనము ఈ టర్మరిక్ అంటే పసుపును అదేవిధంగా యాంటీ ఇన్ఫెక్షన్ కాకుండా ఎక్కువ కాకుండా ఉప్పును, సాల్ట్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రెండింటిని కూడా ఈ గుజ్జులో కలిపి ఎక్కడైతే సోరియాసిస్ ఉందో ఆ ప్రాంతంలో రోజు ఉదయం రాత్రి వీలైతే రోజంతా కూడా దాన్ని అప్లై చేసుకొని ఉంచుకోవడం మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా పొడి బారకుండా పొడి బారింది అంటే మీకు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి పొడి బారకుండా దాన్ని అలాగే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మనము ఇంట్లోనే కూర్చొని చిన్న చిన్న చిట్కాల ద్వారా సోరియాసిస్ ని స్టార్టింగ్ లోనే గమనించినట్లయితే వాటిని మనం జాగ్రత్త పరుచుకుంటూ ఉంచుకోవాలి. అండ్ నేను చెప్పిన విధంగా ఫుడ్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సాధ్యమైనంత వరకు శుభ్రమైనటువంటి దుస్తుల్ని, ఐరన్ చేసినటువంటి దుస్తుల్ని, ఉతికినటువంటి దుస్తుల్ని రెగ్యులర్ గా ఉంచాలి. అండ్ ఆ దుస్తులు ఎవరు వేసుకోకుండా కూడా మీరు చూసుకోవాలి. మీరు పడుకునేటప్పుడు కూడా సపరేట్ గా వేరే బెడ్షీట్ లాంటివి ఉపయోగించుకోవడం అనేది ముఖ్యం. అండ్ మీరు వాడే దువ్వెనలు కానివ్వండి, పౌడర్ పఫ్లు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే సపరేట్ గా ఉంచుకోవడం వల్ల వేరే వాళ్ళకి కూడా కొంత ఇన్ఫెక్షన్ దీనివల్ల కలగకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇకపోతే ఆయుర్వేదంలో వచ్చేసి దీనికి చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. దీనికి వచ్చేసి హరిద్రకాడ, అదేవిధంగా నేను చెప్పినట్టుగా కొన్ని రకాలైనటువంటి రసమాణిక్య రస లాంటి బస్వాలు కానివ్వండి, అదేవిధంగా అట్రిసార్ కానివ్వండి, అట్రిమేట్ వాళ్ళది కంపెనీ వాళ్ళది అట్రిసార్ కానివ్వండి, లేదంటే ఇమ్మిస్ వాళ్ళది చాలా రకాల కంపెనీ అట్రిసార్, అట్రిమేట్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా సోరాకాట్, అట్రిసార్, పైసార్ అని ఇలా చాలా రకాలైనటువంటి మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మాత్రలు వాడాలన్నా కూడా, ఏవి తీసుకోవాలన్నా సరే ఫస్ట్ మీ సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటివి వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీ సమస్య ఒకవేళ హెవీగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ 100% మీ సమస్యతో ఉండి మీరు ఒక 20-30 రిజల్ట్ వచ్చేటువంటి మాత్రలు మాత్రమే వాడినట్లు అనుకోండి, దానివల్ల ప్రయోజనం అయితే ఉండదండి. కాబట్టి మీ సమస్య ఎలా ఉంది అనేది ఒకసారి కలవండి, లేదా మీ దగ్గర డాక్టర్ అనేది సంప్రదించి దానికి తగ్గ విధంగా మీరు డోసేజ్ అనేది తీసుకోవడం వల్ల మీకు ఈ సమస్య నుంచి చాలా త్వరగా, ఎందుకంటే అది త్వరగా వ్యాప్తి చెందకుండా మనం ముందుగానే అరకట్టుకోవాలి. అది ఒళ్ళంతా పాకిన తర్వాత దాన్ని క్యూర్ చేయాలంటే చాలా సమయం పడుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి దీనికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది, ఏమేమి వాడుకోవాలి అనేది, అంటే దీనికి షాంపూలు ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, ఆయింట్మెంట్లు ఉంటాయి, పౌడర్లు ఉంటాయి, మాత్రలు ఉంటాయి. సో ఇవన్నీ ఏది వాడుకోవాలి అనేది మీకు మీ సమస్యను బట్టి మేము చెప్తాం. ఆ విధంగా మీరు కంటిన్యూగా ఆ కోర్స్ అనేది వాడుకోవడం వల్ల ఇది అంత త్వరగా తగ్గే సమస్య అయితే కాదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత త్వరగా మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో క్యూర్ కాదు. ఓకేనా? కాబట్టి మీ సమస్యను బట్టి అది సమయాన్ని తీసుకుంటూ తప్పకుండా రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. వాడుకుంటూ ఉన్నట్లయితే కనుక త్వరగా సాధ్యంత త్వరగా దీని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఓకే? సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు
రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీ ఫొటోస్ ఇమేజెస్ అంటే ఆ పరిస్థితి ఎలా ఉందో ఇమేజెస్ పంపిస్తే దానికి తగ్గట్టుగా ఎలాంటి డోసేజ్ వాడాలి ఎంత సమయం పడుతుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకే, ఆ విధంగా మీరు ఇంటి వద్దనే ఉండి కూడా మీకు మెడిసిన్ వాడుకుంటూ మీ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలన్నా ఇలాంటి చిట్కాలు కావాలన్నా మీకు అవి దొరకవండి. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో దానివల్ల నాకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.